మన సెకండ్ రెసిపీ స్ట్రాబెర్రీ అమరంత్ పాన్ కేక్. స్ట్రాబెర్రీ అమరంత్ పాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో అమరంత్ పాన్ కేక్ కాబట్టి మనం దీనికి అమరంత్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం. అంటే ఆ గింజలు ఏవైతే ఉంటాయి అమరంత్ సీడ్స్ వాటిని పౌడర్గా ప్రిపేర్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ముందుగా ఒక ఎగ్ బీట్ చేసుకుంటాను. దీంతో పాటు కొంచెం పాలు పోసుకుందాం. అలాగే కాస్త వెనిలా ఎసెన్స్, ఇప్పుడు కొంచెం అమరంత్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని కాస్త బటర్తో గ్రీస్ చేసుకుందాం. బటర్ కాస్త మెల్ట్ అయ్యాక ఇలా పాన్ కేక్ లాగా వేసుకుందాం. ఇప్పుడు స్ట్రాబెర్రీని కట్ చేసుకొని పైనుంచి పెట్టుకుందాం. సో ఒకవైపు కొంచెం ఫ్రై చేసుకున్నాక రివర్స్ చేసుకుందాం. ఈ లోపు నేను స్ట్రాబెర్రీని కట్ చేసి పెట్టుకుంటాను. సో రెండు వైపులా కాస్త ఎర్రగా ఫ్రై అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. మనం కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం హనీని ఇలా డ్రిజిల్ చేసుకుందాం. స్ట్రాబెర్రీ అమరంత్ పాన్ కేక్ రెడీ అయిపోయింది. స్ట్రాబెర్రీ అమరంత్ పాన్ కేక్స్ కి కావలసిన పదార్థాలు: అమరంత్ పౌడర్ 1 కప్పు, ఉప్పు తగినంత, బటర్ 1 టీ స్పూన్, తేనె 1 టీ స్పూన్, గుడ్డు 1, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, స్ట్రాబెర్రీస్ కొద్దిగా. స్ట్రాబెర్రీ అమరంత్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ బీట్ చేసుకుని పాలు, వెనిలా ఎసెన్స్, అమరంత్ పౌడర్, తగినంత ఉప్పు వేసి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుని పాన్ ని కాస్త బటర్ తో గ్రీస్ చేసుకుని ఈ బ్యాటర్ తో పాన్ కేక్ లాగా వేసుకుని పాన్ కేక్ ని రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని తేనె అలాగే స్ట్రాబెర్రీస్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ అమరంత్ పాన్ కేక్ రెడీ.